అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? నేటి మన ధ్యానాంశము నీ బహుమానము అత్యధికమగును అని ఎవరితో మాట్లాడుతున్నాడు యేసయ్య? అబ్రహాముతో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఇక్కడ అబ్రామా, నేను నీకు కేడము, నీవు భయపడకము, నీ సంతానము, నీ బహుమానము అత్యధికమగును అన్నప్పుడు అబ్రామ్ అంటున్నాడు, ఏమి ఇచ్చినా నాకేం సంతోషం అండి, నాకు సంతానం లేదు కదా, నాకు కలిగినది అంతటికీ ఎలియాజరే కదా నాకు వారసుడు, ఇంకెవరున్నారు అని పాపం దిగులుగా వేష్టపోతూ అంటాడు అబ్రాము. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీకు కలగబో సంతానం నేను నక్షత్రములను లెక్క పెట్టగలవా? నీవు నక్షత్రములంతా, ఆకాశ నక్షత్రములంతా విస్తారముగా అభివృద్ధి చేసేదను, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పుచున్నాడు. ఇక్కడ 127వ దావీదు కీర్తనలో గర్భఫలము అనగా బహుమానం అనగా గర్భఫలము అని అర్థం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. నీ బహుమానం అత్యధికమగున అంటే ఏంటి? ఇప్పుడు అబ్రాము సంతానం కలుగుతారనే కదా దేవుడు మాట్లాడుతున్నారు. 127వ దావీదు కీర్తనలో నీ సంతానం గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని ఉంది. కాబట్టి ఇక్కడ యెహోవా ఏమంటున్నాడు? నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. కాబట్టి అబ్రాముకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు సంతానం కలుగుతుంది అని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే అదే వాగ్దానం మనకు కూడా దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ 2 రకాలుగా చెప్పుకోవచ్చు వాగ్దానాన్ని. ఒకటి, పిల్లలు లేని వారికి నీకు సంతానం కలుగుతుందనే వాగ్దానం దయచేస్తున్నా అని అర్థమవుతుంది. పిల్లలు ఉన్న వాళ్ళకి మీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని తెలుస్తుంది. ఈ వాక్యము మన బైబిల్ గ్రంథము 2 అంచుల వాడిగల ఖడ్గం అండి, ఎటువైపుకైనా తిరుగుతుంది. సో ఈ వాగ్దానం 2 రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. పిల్లలు లేని వారికి ఇదిగో మీకు వాగ్దానం చేస్తున్నాను, నీ బహుమానం అత్యధికమని చెప్పాను. అదే పిల్లలు ఉన్న వాళ్ళకి మీ పిల్లల్ని అత్యధికంగా ఆశీర్వదించదను అని చెప్తున్నాడు. ఇక్కడ అహరోను ఇట్లను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు, మరి మధ్యమున నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలు మధ్య నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. స్వాస్థ్యము అంటే ఏంటి? కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. కాబట్టి ఇక్కడ అబ్రహాము అహరోనుతో దేవుడే మాట్లాడుతాను, నేనే నీ స్వాస్థ్యం అంటున్నాడు. నీకు ఇంకా ఆస్తులు ఎందుకు? ఇశ్రాయేల్ 11 గోత్రాల వాళ్ళకి ఆస్తులు డివైడ్ చేసి అహరోనుకి వారిచ్చే ప్రథమ ఫలం తీసుకోమని, దాని మీద నీకు పూర్తి అధికారం ఉంటుంది, నీకు నీ పిల్లలకి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు దేవుడు అహరోనుకి ఏం చెప్తున్నా అంటే, నేనే నీ స్వాస్థ్యము, ఇంకా నీకు ఆస్తులు ఎందుకయ్యా అని చెప్పుచున్నాడు. సో ఈ రోజున మనతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. మన స్వాస్థ్యము యెహోవాయే మన స్వాస్థ్యమైనప్పుడు మనకి ఈ లోకంలో ఏమైనా కొదవ ఉంటుందండి? లేదు. యేసయ్యను స్వాస్థ్యంగా కలిగిన జనులు ధన్యులండి. సో ఇక్కడ నీ మధ్య పానములు నీకు అనవసరము, నీ పాలు నీకు అనవసరము, నేనే నీ స్వాస్థ్యము అని దేవుడు అహరోనుతో మాట్లాడుతున్నట్టుగా మనతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ కేడము నేనే, భయపడకము, నీ బహుమానము అత్యధికమగును అని మనతో కూడా మాట్లాడుతున్నాడు. అబ్రాముతో మాట్లాడిన దేవుడు మనతో కూడా ఈరోజు నీతో, నాతో, మన అందరితో మాట్లాడుతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. మన గర్భఫలాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తర్వాత కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం, వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనట వలన గొప్ప లాభం కలుగును, నీతిమంతుడి శాశ్వతమైన లాభం పొందును. దావీదుతో కూడా దేవుడు వాగ్దానం చేశాడు, నీతిమంతుడికి గొప్ప లాభం కలుగును. దావీదుతో కూడా ఏమని వాగ్దానం చేశాడంటే దేవుడు, నీ సంతానమును, నీ గర్భఫలమును రాజుగా నియమించును అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి దావీదుకి వాగ్దానం చేసినట్లుగానే సొలొమోన్ని రాజుగా చేయటం జరుగుతుంది. ఇశ్రాయేలులకి బాలుడైన సొలొమోన్ని ఇశ్రాయేలులకి రాజుగా దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు? దావీదుకి వాగ్దానం చేశాడు, నీ సంతానం నేను రాజుగా నియమించి ఇశ్రాయేలుల మీద రాజుగా నియమింతును, నీ గర్భఫలమును రాజుగా నియమింతునని వాగ్దానం చేశాడు. నీ గర్భఫలము అధికమగునని అబ్రాముతో వాగ్దానం చేశాడు. నేనే నీ స్వాస్థ్యమని అహరోనుతో వాగ్దానం చేశాడు. ఇక్కడ దావీదుతో నీ గర్భఫలమును రాజుగా నియమించదనని వాగ్దానం చేసి ఆయన్ని ఆశీర్వదించి సొలొమోన్ని రాజుగా చేశాడు ఇశ్రాయేలుకి. సో మన దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఈరోజు మనకి ఈరోజు ఏమైనా వాగ్దానం చేస్తుందంటే, నీ బహుమానమును అత్యధికమగును,
నీ బహుమానం అంటే నీ గర్భఫలము, నీ గర్భఫలము అత్యధిక మగును. దేవుడు ఆశీర్వదించబోతున్నాడండి. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఈ సాయంకాల సమయంలో, ఈ మధ్యాహ్న సమయంలో ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారి బిడ్డలందరినీ కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడండి. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఈ ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నీ బహుమానము అత్యధిక మగును అని మాట్లాడుతున్నాడు. సో దేవుడు మనల్ని ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించి దీవించును గాక. ఈ చిన్న వాక్యం నేను ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, కనికరం గల దేవా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు, కరుణామేడ దయామేడ నీకు వందనాలు స్తోత్రములు. మీరు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు ప్రభా. ఈ ఉదయకాలంలో మాతో మీరు మాట్లాడారు ప్రభా. నీ బహుమానము అత్యధిక మగును అని ప్రభా. ఇక్కడ తల్లుంచిన బిడ్డల్లో ప్రభా ఎవరైనా గర్భఫలం లేకుండా ఉంటే వాళ్ళకి గర్భఫలం అనుగ్రహించండి. అలాగే నాయన గర్భఫలం ఉన్న వాళ్ళని వాళ్ళ బహుమానములను మీరు అత్యధికంగా ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నారు ప్రభా. దావీదు మహారాజుకు వాగ్దానం చేసి నీ గర్భఫలం రాజుగా నియమించదని వాగ్దానం చేసి సొలొమోను రాజుగా చేసావు నాయన ఇశ్రాయేలుకి. అట్టి రీతిగా ఈరోజు ఉదయకాలంలో మాతో మాట్లాడుతున్నారు. మా బహుమానములను అత్యధికం చేసేదనని, మా అందరి బహుమానములను అత్యధికం చేసి ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.